హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీ అందరితో నేను కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని మీ సుజాత. అబ్బా, ఎంత మంచి వీడియో చూడబోతున్నాం తెలుసా? చూడండి చూడండి చూడండి, మామిడికాయలు. ఒక చిన్న మాట, వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ కూడా లైక్ చేసి వీడియో చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఎవరైతే వీడియో ఓపెన్ చేశారో హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలండి. చూడండి, మామిడికాయలు, మాకు మామిడి చెట్టు ఉంది. మామిడికాయలు వేస్ట్ చేయకుండా చక్కగా అందరికీ మేము షేర్ చేసాము. అయినా ఇంకా కొన్ని మామిడికాయలు మిగిలిపోయాయి. మనకి వింటర్ అండ్ రైనీ సీజన్లో అవైలబుల్ ఉండవు కదా. ఇలా మామిడి ఒరుగులు చేసేసుకొని స్టోర్ చేసుకుంటే మామిడిని మనము 365 డేస్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలనుకుంటున్నారా? మొత్తం వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా పొటాటో పీలర్ ఉంటుంది కదా, దాంతో మామిడికాయ మీద ఉన్న ఆ పీలింగ్ మొత్తం తీసేయాలండి. ఆ మొత్తం పొట్టుని తీసేసి చక్కగా సన్నగా ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్టు కట్ చేసేసుకొని కొంచెం అంటే మరీ ఎక్కువ వేయకూడదు, మరీ తక్కువ వేయకూడదు. ఆ రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు చూస్తుంటేనే, నేను చెప్తుంటేనే ఊరిలో వచ్చేస్తున్నాయి కదా. మీరు తయారు చేసి చూడండి ఎంత బాగుంటాయో. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా పసుపు ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఎంత కలుపుకుంటే అంత బాగా అన్ని ముక్కలకి అప్లై అవుతుందన్నమాట. మనం సరిగా కలపకపోతే కొన్ని పీసెస్కి అప్లై అవుతుంది, కొన్ని పీసెస్కి అప్లై అవ్వదు. అందుకని కలుపుకోవడంలో చాలా టైం తీసుకోవాలి. చక్కగా అన్ని ముక్కలకి కలిపేసుకొని చూడండి, మనం కలుపుతూ ఉంటే అన్నీ ఎల్లోయిష్గా వచ్చేస్తున్నాయి కదా. అన్నీ చక్కగా కలిపేసుకొని డియర్ ఫ్రెండ్స్, మామిడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మనము ఇయర్ మొత్తం తినాలి. సమ్మర్లో అవైలబుల్ ఉంటుంది, ఇంకా రైనీ వింటర్లో అవైలబుల్ ఉండదు కదా. ఇలా చేసి స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక్క రోజుకే ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్. నిన్న కూడా చేసాము, మేము మా సిస్టర్కి చేసాము ఇద్దరం కలిసి. మళ్ళీ ఈరోజు మా కోసం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే మేము సిస్టర్స్ అందరము ఒక దగ్గరే చేసేసుకుంటాం. ఫెస్టివల్స్కి కానీ లేకపోతే ఇలా సమ్మర్లో పికిల్స్ అరేంజ్ కానీ ఏదైనా అన్నీ కలిసి చేసేసుకుంటాం అన్నమాట. చూడండి, ఎండకి ఈవినింగ్ వరకు పటపటలు ఆడిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒక పీస్కి ఇంకొక పీస్ అనేది టచ్ అవ్వకుండా నేను ఇలా, మాకు కర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ కర్ట్ బయట వేసేసి ఒక బెడ్షీట్ లాంటిది తీసుకొని చక్కగా ఈ ఒరుగులన్నీ మేము సన్రైజ్లో మేము డ్రై చేసాం ఫ్రెండ్స్. అసలు ఒక్కరోజు ఎన్ని రోజులు డ్రై చేయాలో వీటిని అనుకుంటాము. ఇంత విపరీతంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సమ్మర్ కదా. అసలు ఇయర్ బాగా ఓజోన్ లేయర్ చాలా దెబ్బతిని మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈవినింగ్ వరకే ఆఫ్టర్నూన్ వరకే డ్రై అయిపోతున్నాయి. ఈవినింగ్ గలగల్లాడిపోతున్నాయి. అసలు ఉప్పు పసుపు వేస్తుంటే ఎంత వాటర్ ఊరిందో ఆ పీస్లలో ముక్కలలో బేషన్లో కలుపుతూ ఉంటే అసలు ఈవినింగ్ వరకు గలగలగల్లాడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, పీస్కి అంటకుండా చక్కగా ఇలా మొత్తం విడిగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆరబెట్టుకున్న తర్వాత మీకు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వరకు చూడండి సౌండ్ ఎలా వస్తుందో. మరి చక్కగా ఇలా గలగలగల ఆడుతూ ఉంటే మనము ఇలా మనం ఎన్ని చేసుకుంటామో అంత బాక్స్ తీసుకొని చక్కగా అందులో స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ సమ్మర్లో వాడాల్సిన అవసరం లేదు. రైనీ సీజన్, వింటర్ సీజన్లో చేపలల్లో అన్ని కూరలలో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు.